నేను డాక్టర్ జి విజయసాయినాథ్ రెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ ఆంకోవిజన్ క్యాన్సర్ క్లినిక్. ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ తెలుసుకోబోతున్నాం. అది లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ అనేది ఓన్లీ స్మోకింగ్ చేసే వాళ్ళకే కాదు, వేరే వాళ్ళకి కూడా రావచ్చు. అసలు లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి, ఎవరిలో వస్తుంది, అండ్ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, దానిలో ఏమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి, ఆ క్యాన్సర్ కి అసలు ఎక్స్ట్రా లేటెస్ట్ రీసెంట్ అప్డేట్స్ ఏమున్నాయి, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. అసలు లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి? ఫస్ట్ లంగ్ అంటే మన ఊపిరితిత్తులు. మనం ఊపిరి తీసుకున్నప్పుడు ఆక్సిజన్ బ్లడ్ లో లంగ్స్ లో కలిసి మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. అక్కడ మనకి క్యాన్సర్ ఫామ్ అవుతుంది. అంటే అన్కంట్రోల్డ్ గ్రోత్ రావడం వల్ల మనకి సిమ్టమ్స్ అవన్నీ డెవలప్ అవుతాయి. అసలు లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే మెయిన్ రీజన్ ఇస్ టొబాకో స్మోకింగ్. ఆ స్మోకింగ్ చేయడం వల్ల మన ఊపిరితిత్తుల దగ్గర ఉన్న చర్మం అంతా డ్యామేజ్ అయిపోతుంది. అది క్యాన్సర్ గా మారబడుతుంది. స్మోకింగ్ కాకుండా ఇంకేమన్నా రీజన్స్ ఉంటాయా అంటే ఎస్, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. లైక్ ప్యాసివ్ స్మోకింగ్. ఇంకోళ్ళు ఎవరైనా స్మోకింగ్ చేస్తుంటే ఆ ఊపిరి మీరు ఆ స్మోక్ ని కానీ మీరు తీసుకుంటే ఆ సేమ్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ మీకు కూడా అవుతుంది. అలాగే పొల్యూషన్ వల్ల కానీ, ఇంకా ప్రీవియస్ గా ఏమన్నా లంగ్ డ్యామేజ్ ఉన్నా కానీ, ఈ అన్ని సిచ్యువేషన్స్ లో మీకు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వన్ మోర్ థింగ్, కొంచెం రేర్ కానీ జెనెటిక్ కాంపోనెంట్ ఉంటుంది. అంటే పరివారికంగా క్యాన్సర్ కూడా ఉండొచ్చు. సో ఇవి వన్ ఆఫ్ ద రీజన్. మనం తెలుసుకోబోయేది అసలు సిమ్టమ్స్ ఏముంటాయి. ఫస్ట్, 3 వారాల వరకు దగ్గు అసలు తగ్గకపోవడము, దగ్గుతున్నప్పుడు ఏమన్నా రక్తం పడ్డము, సడన్ గా వెయిట్ లాస్ ఏమైనా ఉండడం, ఊపిరి తీసుకుంటే ఇబ్బంది ఉండడం, ఛాతిలో నొప్పి ఉండడం, ఇలాంటివన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. ఇంకా అడ్వాన్స్ స్టేజెస్ లో ఏంటంటే అక్కడ పక్కన నరం అవి పట్టేసుకుంటే గొంతు బొంగరిపోవడము, వాయిస్ లో అవన్నీ చేంజ్ అవ్వడము, ఇవన్నీ సిమ్టమ్స్ వస్తాయి. మనం ఎలా ఆ క్యాన్సర్ ని కనిపెడతాము, ఎలా దాన్ని ట్రీట్ చేస్తాము అవి చూద్దాం. ఫస్ట్, మనం కనిపెట్టాలంటే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అవి చేసుకోవాలి. ఇనీషియల్ గా మనం ఒక సిటీ స్కాన్ అయితే చేస్తాం. ఒకవేళ కానీ దానిలో ఏమైనా డౌట్ ఉందంటే మనం పెట్ సిటీ స్కాన్, ఇది ఒక ఫంక్షనల్ స్కాన్. ఫంక్షనల్ స్కాన్ అంటే క్యాన్సర్ సెల్స్ గ్లూకోజ్ ఎక్కువ తీసుకుంటాయి కాబట్టి ఆ సెల్స్ లోపలికి గ్లూకోజ్ ఎక్కువ వెళ్తుంది. సో అవి ఒక బల్బు లాగా వెలుగుతుంది అనమాట. సో ఈ పెట్ సిటీ చేయడం వల్ల క్యాన్సర్ లంగ్ లో ఉందా లేదా తెలుస్తుంది. దాంతో పాటు ఇంకెక్కడైనా స్ప్రెడ్ అయిందని కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనకి క్యాన్సర్ అని డౌట్ వచ్చింది, కానీ ఎలా ప్రూవ్ చేయాలంటే బయాప్సీ. మనం ఎలాగంటే 2 రకాలు, ఒకటి డైరెక్ట్ గా చేయొచ్చు, ఇంకోటి బ్రాంకోస్కోపీ అంటే నోటి నుంచి ట్యూబ్ వేసి బయాప్సీ తీస్తాం. ఆ బయాప్సీ ప్రూఫ్ వల్లే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. చాలా మందికి ఇంకో డౌట్ ఉంటుంది, ఇప్పుడు బయాప్సీ తీసామంటే క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోద్దా? లేదండి, క్యాన్సర్ స్ప్రెడ్ ఏమవదు. బయాప్సీ చేయడం వల్ల ట్రీట్మెంట్ యాక్యురేట్ గా వెళ్తుంది అండ్ ట్రీట్మెంట్ విల్ బి వే మోర్ ఎఫెక్టివ్. కరెక్ట్ గా డయాగ్నోసిస్ అవుతే, కరెక్ట్ గా ట్రీట్మెంట్ వెళ్తే పేషెంట్ రికవరీ అండ్ ప్రోగ్నోసిస్ చాలా బాగుంటుంది. సో బయాప్సీ ఈజ్ కంపల్సరీ. నెక్స్ట్ మనం ట్రీట్మెంట్ చూద్దాం. ఇప్పుడు పేషెంట్ మనకి ఎర్లీ స్టేజెస్ లైక్ స్టేజ్ 1 లో వచ్చారనుకోండి, సర్జరీ విల్ బి ద మెయిన్ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్. ఒకవేళ కానీ అడ్వాన్స్ స్టేజెస్ లో వస్తే ఇక్కడ మాత్రము మనకి వేరియబుల్ ఆప్షన్స్ ఉంటాయి. సర్జరీ ఇంకా సెకండరీ అయిపోతుంది. ఆ టైంలో కీమోథెరపీ కానీ, రేడియేషన్ కానీ, ఇంకా ఇమ్యూనోథెరపీ, అలాంటి ట్రీట్మెంట్స్ మనం ఇస్తాం. రీసెంట్ గా మనకి ఒక డ్రగ్ లాంచ్ అయింది. నార్మల్ ఇమ్యూనోథెరపీ మనకి అట్లీస్ట్ అవర్స్ లో ఇస్తుంటే ఈ ఇమ్యూనోథెరపీ జస్ట్ 7 minutes లోనే ఇస్తారు. అది ఎలా అంటే ఈ డ్రగ్ PDL1 మీద యాక్ట్ చేస్తుంది. ఇది సబ్క్యూటేనియస్ గా ఇస్తారు. సో అక్కడ నుంచి అది యాక్షన్ చూపిస్తుంది. నార్మల్ గా మన క్యాన్సర్ సెల్స్ ఆ PDL1 అనే ఒక ప్రోటీన్ ని మనకి ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఆ ప్రోటీన్ ఉండడం వల్ల మన ఓన్ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని డిటెక్ట్ చేయలేకపోతుంది. ఇప్పుడు ఆ క్యాన్సర్ డ్రగ్ వల్ల ఆ మొత్తం క్యాన్సర్ అంతా ఎక్స్పోజ్ అయి ఉంటుంది. సో మన బాడీ ఆ క్యాన్సర్ డిటెక్ట్ చేసి మన ఓన్ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ని వాడి ఆ క్యాన్సర్ నష్టం చేయడానికి ట్రై చేస్తుంది. సో ఈ ఇమ్యూనోథెరపీ ఏంటంటే క్యాన్సర్ ని డైరెక్ట్ గా ఏం చేయదు, మన బాడీని యాక్టివేట్ చేసి ప్రోయాక్టివ్ గా ఆ క్యాన్సర్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. మన బాడీనే వాడుకొని ఆ క్యాన్సర్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఇది రీసెంట్ గా లాంచ్ అయింది అండ్ ఇట్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్. ఒక సింగిల్ డోస్ ఈజ్ అరౌండ్ 3.6 lakhs. అట్లీస్ట్ మినిమం ఆఫ్ 6 doses వరకు పేషెంట్ కి వెళ్తుంది. అంటే అరౌండ్ 24 lakhs ఈ ఒక్క ఇంజెక్షన్. సో ఎర్లీ స్టేజ్ లో వస్తే చిన్నగా సర్జరీ చేసుకుంటే ఇవన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు. మనం ఈ క్యాన్సర్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం. ఇప్పుడు స్మోకింగ్ ఏమైనా చేస్తే అది ఆపేయాలి. ఇన్ కేస్ హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోతే హెల్దీగా ఉండాలి. దాంతోపాటు ప్యాసివ్ స్మోకింగ్ అవి కూడా అవాయిడ్ చేయాలి అండ్ పొల్యూషన్ ఉన్న ఏరియాస్ నుంచి అవాయిడ్ చేయాలి. సో ఇవన్నీ రీజన్స్ వల్ల మనం కొంచెం క్యాన్సర్ని అయితే తగ్గించుకోవచ్చు. మెయిన్లీ స్మోకర్స్ అయితే ఇయర్లీ స్క్రీనింగ్ చేయించుకోవాలి. స్క్రీనింగ్ వల్ల క్యాన్సర్ ఏదన్నా ఎర్లీ స్టేజ్ లో ఉంటే మనకు తెలుస్తుంది. సో ఇదంతా మనకి అవాయిడ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని క్యాన్సర్ రిలేటెడ్ టాపిక్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను.